లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా సరసి జనయనే సరోజహస్తే धवलतमांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीमहालक्ष्म्यै नमः। गायत्री सोमसंभूति सावित्री प्रणवात्मिका। ఇక్కడ సావిత్రి నామానికి అర్థం చెప్పుకున్నాం. సవితృ మండలంలో ఉన్న పరాశక్తి సావిత్రి. సవిత అంటే సృష్టి కారణమైన స్వరూపము సూర్యభగవానుడు. ఆయన యందు ఉన్నటువంటి పరంజ్యోతి పరమాత్మ శక్తియే సావిత్రి. ఇంకొక అర్థంలో సావిత్రి అంటే జగత్తుని కన్న తల్లి అని అర్థాన్ని చెప్పుకున్నాం. ప్రణవాత్మిక ఈ నామం నమస్కారంలో శ్రీ ప్రణవాత్మికాయై నమః అని చెప్పబడుతుంది. ప్రణవము అంటే ఓంకారము అని అర్థం. ఓంకారము యొక్క స్వరూపం అమ్మవారు. అందుకు ఓంకార రూపిణి అని అర్థాన్ని చెప్పుకోవాలి ప్రణవాత్మిక అనే నామానికి. అయితే ప్రణవం అని ఓంకారాన్ని ఎందుకన్నారు? అయితే ఓంకారం మాత్రమే కాకుండా స్వాహాకార స్వధాకార వషట్కార నమస్కారములకు కూడా ప్రణవములు అని పేరు. ప్రణవము అంటే బాగుగా తరింపజేయునది అని అర్థం. నవ అనే శబ్దానికి నౌ నవః ఈ శబ్దానికి తరింపజేయునది. దీని నుంచే నావ అనే శబ్దం కూడా వచ్చింది. ప్రణవ అంటే బాగుగా తరింపజేయునది దాటించునది అని అర్థం. సంసార సాగరం నుంచి దాటించే మోక్షస్వరూపము గనక ప్రణవ అని చెప్పబడుతున్నది. కనుక ప్రణవాత్మిక అంటే సంసార సాగరం నుంచి దాటించే మోక్షస్వరూపిణి. ఇది రెండవ అర్థం. ఓంకారము అటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగింది కనుక దానికి ప్రణవము అని పేరు వచ్చింది. ఇంకొక అర్థంలో ప్రణౌతి ఇది ప్రణవ అని అంటే నమస్కరింపబడునది అని అర్థం. వేదముల చేత దేవతల చేత సర్వ జగతి చేత నమస్కరింపబడే పరతత్వానికి ప్రణవము అని పేరు. అందుకు అందరి చేత నమస్కరింపబడేటువంటి దివ్య మంగళ స్వరూపము కలిగిన తల్లి కనుక ప్రణవాత్మిక నమస్కార యోగ్య. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో ప్రణవం అంటే ప్రాణనాదమే ప్రణవం. ఓంకారము ప్రాణనాదమే. ఈ ఓంకార రూపంగా విశ్వమంతా వ్యాపించున్న నాదశక్తి అమ్మవారు. అందుకే విశ్వంలో ఓంకారం అనే దివ్యనాదం వ్యాపించి ఉన్నది. అది వినగలగాలంటే ఈ చెవులు పనికిరావు. ఆ తపస్సు చేత పవిత్రమైతే అప్పుడు ఆ సూక్ష్మమైన ప్రణవాన్ని మనం వినగలం. అంతేకాదు మనలో ఉన్న ప్రణవాన్ని మనం వినగలిగితే అంతకంత ధన్యత ఉన్నది. అందుకే ప్రాణనాదమే ప్రణవము అనే ఒక నిర్వచనం యోగశాస్త్రం చెప్తున్నది. కనులు మూసుకుని చెవులు మూసుకుని ఒక నిశ్శబ్ద వాతావరణంలో వినగలిగితే అప్పుడు లోపలున్న నాదం వినబడుతుందిట. ఒక శంఖం మనం చెవి దగ్గర ఉంచుకున్నప్పుడు ఆ లోపల ఘోష ఎలా వినబడుతుందో అలాగ మన లోపల ప్రాణఘోష ఉన్నది. ఈ ప్రాణఘోషనే ప్రణవనాదము అంటారు. ఆయుష్ మూడిన వాళ్ళకి ఆ చెవులు మూసుకున్నప్పుడు ఆ ఘోష వినబడదుట. అప్పుడు రోజులు దగ్గర పడ్డాని అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఆ ప్రాణఘోష ఏది ఉందో అది ప్రణవనాదమే. అటువంటి మన లోపల ఆ ప్రాణనాద రూపంతో ఉన్న తల్లి గనక ప్రణవాత్మిక. ఇది ఒక అర్థం. ఇన్ని అర్థాలు చెప్పుకోవాలి. గాయత్రి సావిత్రి సోమసంభూతి ప్రణవాత్మిక అని చెప్పడంలో క్రమం ఉన్నది. ఆ ఓంకార స్వరూపమే గాయత్రి, అదే వేదమాత, అదే సూర్యమండలం నందు ఉపాసింపబడుతున్న తల్లి, అదే సహస్రారాంతర్గతమైనటువంటి పరాశక్తి. ఇది ప్రణవాత్మికతో అనుబంధం కలిగినటువంటి వివిధ నామములతో ఉన్న సమన్వయ స్వరూపం. ఇక తర్వాత నామముల వరుసలో శంకరీ వైష్ణవి బ్రాహ్మి సర్వదేవ నమస్కృత సేవ్యా దుర్గా కుబేరాక్షి కరవీర నివాసిని. 113వ నామం శాంకరి. ఇది నమస్కారంలో శ్రీ శాంకర్యై నమః అని చెప్పబడుతున్నది. శాంకరి అంటే శంకరుని శక్తి శాంకరి, శంకరునికి అభిన్నురాలు. శంకరుడు అంటే పుంలింగం, శాంకరి అంటే స్త్రీలింగం. నిజానికి శంకర స్వరూపముగా ఉన్నటువంటి పరమేశ్వర శక్తి ఈ తల్లి. అయితే శాంకరి అనే మాటకు అర్థం ఏంటంటే శం సుఖం శుభం శాంతిం కరోతి ఇది శాంకరి. సుఖాన్ని శుభాన్ని శాంతిని కలిగించే పరాశక్తి కనుక మహాలక్ష్మి శాంకరి. తర్వాత నామం వైష్ణవి. శాంకరి అన్నప్పుడు శివస్వరూపాన్ని చెప్తున్నారు, వైష్ణవి అన్నప్పుడు విష్ణు స్వరూపాన్ని చెప్తున్నారు. ఇది నమస్కారంలో శ్రీ వైష్ణవ్యై నమః అని చెప్పబడుతున్నది.
విశ్వవ్యాపకమైన భగవచ్ఛక్తిని వైష్ణవి అంటారు. అందుకు శుభాన్ని కలిగించే శక్తి అన్నప్పుడు శాంకరి, విశ్వవ్యాపకమైనది అన్నప్పుడు వైష్ణవి. ఇక తర్వాత బ్రాహ్మి. ఇది నమస్కారంలో బ్రాహ్మ్యై నమః అని చెప్పబడుతున్నది. అనగా బ్రహ్మస్వరూపురాలను ఒకటి. బ్రహ్మశబ్దానికి ఏ అర్థమో బ్రాహ్మీ శబ్దానికి అదే అర్థం. బ్రాహ్మి అంటే సరస్వతి వాగ్దేవత అనొక అర్థం ఉన్నది. అలాగే అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏదో అది బ్రహ్మశబ్దం ద్వారా చెప్పబడుతుంది, పెద్దది అని అర్థం. వయస్సు చేత కానీ, గుణము చేత కానీ, జ్ఞానము చేత కానీ పెద్దవారైన వారిని బ్రహ్మన్ అని సంబోధించడం కనబడుతున్నది. అందుకు బ్రహ్మ బ్రాహ్మి అనే శబ్దము సర్వదేవతల కంటే, సర్వలోకముల కంటే ఉన్నతమైన తత్వము గనక బ్రాహ్మి అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఈ మూడు నామాన్ని కలిపి చూసినట్లయితే శాంకరి, వైష్ణవి, బ్రాహ్మి అన్నప్పుడు శివ, విష్ణు, బ్రహ్మ ఈ మూడు కూడా అమ్మ రూపములే. అంటే అమ్మవారు బ్రహ్మ విష్ణు శివాత్మిక అయినటువంటి తల్లి. ఆ శివస్వరూపం, విష్ణుస్వరూపం, బ్రహ్మస్వరూపం కూడా జగదంబయే. అందుకు ఈ సహస్రనామాల్లో స్తుతింపబడుతున్నటువంటి మహాలక్ష్మి ఎవరో కాదు, ముగ్గురమ్మలుగా ముగ్గురయ్యలుగా వ్యక్తమైనటువంటి ఆ మూలపుటమ్మ రూపమే మహాలక్ష్మి. సర్వదేవ నమస్కృత. ఇది నమస్కారంలో శ్రీ సర్వదేవ నమస్కృతాయై నమః అని చెప్పబడుతున్నది. సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న తల్లి. అమ్మవారిని ఉపాసించేది అందరి దేవతలు కూడా. అందుకే హరిబ్రహ్మేంద్ర సేవిత నామ్మున్నది. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం హభయప్రదాం హరిహర బ్రహ్మాదిభిసేవితాం అన్నారు. ఇక్కడ హరిహర బ్రహ్మాదుల చేత, అక్కడ బ్రహ్మాదులు అనగానే సర్వదేవతలు వచ్చారు. సర్వదేవతలు అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులు మొదలుకొని సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న తల్లి. లక్ష్మి ఎవరికి అక్కర్లేదు, లక్ష్మి ఉంటేనే ప్రతివాడు రాణిస్తాడు. అందుకే సర్వదేవతలు కూడా వారి వారి శక్తులతో ఉనికి మనికి పొందాలంటే అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే. అందుకు సర్వదేవతలు నిరంతరం మహాలక్ష్మిని కొలుచుకుంటూ ఉంటారు. అందుకే లక్ష్మీ ధ్యానం చేసేటప్పుడు సర్వదేవతల చేత, దేవకాంతల చేత, సర్వసిద్ధిదేవతల చేత సేవించబడుతున్న తల్లి నిధి దేవతల చేత కూడా సేవించబడుతున్నది. అందుకే పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభి అన్నారు. ఇక్కడ అమ్మ చుట్టూ రకరకాల శక్తులు కొలుచుకుంటున్నాయట. అలాగే శంఖనిధి, మకరనిధి మొదలైన నిధి దేవతలు కొలుచుకుంటున్నారు, సిద్ధి దేవతలు కొలుచుకుంటున్నారు. ఇలా సర్వదేవతల చేత నమస్కరింపబడుతూ బంగారు కమలంపై కూర్చున్న బంగారు తల్లిగా మహాలక్ష్మిని ఎవరు ధ్యానం చేస్తారో వారికి సర్వదారిద్ర్యములు తొలగుతున్నాయి. అందుకు సర్వదేవ నమస్కృతగా మహాలక్ష్మిని ధ్యానించేటువంటి పద్ధతి ఈ నామంలో చెప్పబడుతున్నది. ఇక తర్వాత నామం సేవ్యా దుర్గా. ఇది చెప్పేటప్పుడు సేవింపబడేటువంటి దుర్గాదేవి. ఇక్కడ దుర్గా అన్నప్పుడు రక్షణ స్వరూపము అని అర్థం. సేవ్య అంటే అందరి చేత సేవింపబడుతూ కొలువబడుతున్నటువంటి తల్లి. అయితే దీనికి సంస్కృత వ్యాకరణాలు ఇచ్చే ఈ పదాన్ని మరొకలా కూడా చెప్పవచ్చు. దుర్గా సేవ్య అని అర్థం. అంటే దుర్గాదేవి చేత సేవించబడుతున్నది అని అర్థం. ఎప్పుడైనా ముగ్గురమ్మల్లో ఒక దేవతను ప్రధానంగా కొలిచినప్పుడు మిగిలిన ఇద్దరూ కూడా అటు ఇటు ఉండి సేవిస్తున్నట్లుగా భావింపబడడం ఉపాసనా సంప్రదాయం. అంత మాత్రం చేత ఒక దేవత ప్రధానమైనప్పుడు మిగిలిన ఇద్దరు తక్కువయ్యారని భావించరాదు. లలితాదేవిని మనం భావిస్తే అటు ఇటు లక్ష్మీ సరస్వతి కొలుచుకుంటున్నట్టుగా ధ్యానిస్తాం. అలాగే సరస్వతీదేవి ధ్యానంలో అటు కాళీ ఇటు లక్ష్మీ కొలుచుకున్నట్లు వర్ణన ఉన్నది. ఇప్పుడు సేవ్యా దుర్గా అంటే లక్ష్మీదేవిని దుర్గాదేవి కొలుచుకుంటున్నది అన్నప్పుడు ఇప్పుడు లక్ష్మి ప్రధానముగా పరమదేవతగా చెప్పబడుతుంది కనుక దుర్గాదేవి చేత సేవించబడుతున్న తల్లి సేవ్యా దుర్గా ఈ అర్థం కూడా చెప్పవచ్చు. లేదా సేవింపబడుతున్న దుర్గాదేవి ఈ తల్లియే అనే భావం కూడా గ్రహించవచ్చు. దుర్గా అంటే రక్షణ శక్తి, సర్వజగతిని రక్షించేది దుర్గా. అందుకే సర్వజగతిలో అందరూ కూడా అమ్మవారిని సేవిస్తున్నారు. సర్వదేవతల చేత, వేదముల చేత, జీవుల చేత సేవించబడుతున్న రక్షణ శక్తి సేవ్యా దుర్గా. ఇది నమస్కారంలో శ్రీ సేవ్యా దుర్గాయై నమః అని నమస్కరించుకోవాలి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.